పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే దిగ్గజ సంస్థల చూపు తెలంగాణ వైపు. సో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి రోజు పర్యటన విజయవంతంగా మొదలైనట్టు తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణతో కలిసి పనిచేసేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి మరిన్ని పాయింట్స్ ఇక్కడ చూసుకున్నాం. దిగ్గజ సంస్థల చూపు తెలంగాణ వైపే మలుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీపై యుఏఈ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్, ట్రాఫిక్, వ్యవసాయం, వాతావరణ మార్పుల్లో గూగుల్ సహకారం అందించేందుకు ముందడుగు వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే సౌదీ సంస్థ స్కిల్స్ వర్సిటీలో భాగం కానున్నట్టు కూడా ఒప్పందాలు జరిగాయి. అలాగే రాయల్ ఫిలిప్స్ ఏఐసిటీలో నాలెడ్జ్ హబ్ కు ముందుకొచ్చింది. అలాగే బీసీసీ ఏర్పాటుకు యూనిలివర్ చొరవ చూపించినట్టు కూడా తెలుస్తుంది. సో దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, అలాగే రాజకీయ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. మరొక వార్త ఇక్కడ చూసుకుంటే మీ పైన నిఘా ఉంచారు తెలుసా. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. నోటీసుల జారీ భాగంగానే విచారణ కూడా హాజరయ్యారు హరీష్ రావు. సో అందులో ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. సో రఘునందన్ రావు కదలికలను ఎలా కట్టడి చేశారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ప్రశ్నలు ఇవి. సో ఇందులో సిట్ అడిగిన పలు ప్రశ్నల్లో కొన్ని సమాధానాలు అయితే తెలియవని, మరికొన్ని నమ్మనని కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. సుమారు 7.5 గంట పాటు ఈ విచారణ కొనసాగినట్టు తెలుస్తుంది. సో ఈ విచారణ తర్వాత హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డిని ప్రధానంగా ఉద్దేశిస్తూ ఎన్ని కుట్రలు పన్నినా ప్రశ్నిస్తూనే ఉంటా, మీ నోటీసులకు సమాధానాలు ఇవ్వడానికి నేనెప్పుడు సిద్ధమే అంటూ ధ్వజమెత్తారు ఆయన. పైకి పసిడి 10 గ్రాములు 1,50,000 పైనే పలికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో. ఇక నితిన్ నబీన్ నాకు బాస్, పార్టీలోనే నేను ఒక కార్యకర్తను. సో బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ ను అభినందిస్తున్న ప్రధాని మోదీ. సో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆయన హాజరయ్యారు. ఇక శ్రీశైలం మరమ్మతులకు నిపుణుల బృందం. సో ఎన్డీఎస్ఏ సిఫార్సు నేపథ్యంలో సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా ప్రధానంగా దావోస్ పర్యటనకు సంబంధించిన అంశాలే కనిపిస్తున్నాయి. తెలంగాణతో కలిసి పని చేస్తామంటూ కూడా వివిధ అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. సో దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థల ప్రతినిధుల భేటీ కూడా జరిగింది. ఇదే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరిన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో తిరుపతి అన్న ప్రణీత్, అలాగే శ్రవణ్లకు అన్ని సార్లు ఫోన్లు ఎందుకు చేశారు అంటూ కూడా సిట్ పదే విచారించినట్టు తెలుస్తుంది, ప్రశ్నించినట్టు. నెంబర్లు ఇచ్చి ఫోన్ ట్యాప్ చేయాలని కోరారా, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొందరి నెంబర్లు ఇచ్చి వారి ఫోన్లను ట్యాప్ చేయించారా అని కూడా ప్రశ్నించారు. సో వీటితో పాటు పోలీసులు తమ వాంగ్మూలాల్లో పెద్ద ఆయన అంటున్నారు, ఆ పెద్ద ఆయన ఎవరు అంటూ కూడా హరీష్ రావుని ప్రశ్నించారు. సో సుమారు 7.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగినట్టే తెలుస్తుంది. ఇక చూసుకుంటే సో ఇటీవల ట్రంప్ పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో ఆ ఫోటోకి సంబంధించిన వార్త ఇది. సో కెనడా, గ్రీన్లాండ్, వెనిజువెలా అన్నీ మావే అంటూ కూడా ఫోటోనైతే ట్రంప్ పోస్ట్ చేశారు. సో గ్రీన్లాండ్ లో అమెరికా జెండా ఎగరేస్తున్నట్లు మరో ఫోటో. ఫ్రెంచ్ వైన్లు, షాంపైన్లు 200% సుంకాలు విధిస్తాము అంటూ కూడా ఈ నేపథ్యంలోనే ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో అప్పుడు మైక్రాన్ దిగొచ్చి శాంతి వేదికల్లో చేరుతారు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ట్రంప్ వ్యాఖ్యలు ఇవి. ఇక 14,88,781 మందికి కుక్క కాట్లు. సో గత 5 ఏళ్లలో జరిగిన కుక్క కాట్లు ఇవి. సో రాష్ట్రంలో 5 ఏళ్లలో ఈ బాధితుల సంఖ్య ఇది. సో వారికి 36,07,989 ర్యాబిస్ వ్యాక్సిన్ డోసులు జరిగాయి. సో ఆర్జీకి ఆరోగ్య శాఖ సమాచారం అందించిన నివేదిక ఇది. ప్రభాకర్ రావు శ్రవణలతో సంబంధం ఏంటి? సో సిట్ విచారణకు సంబంధించిన అంశమే ఇది. సో ఆ తర్వాత హరీష్ రావు చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో రేవంత్ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటా, ఎన్ని సిట్లు వేసినా భయపడేదే లేదు. సో సీఎం బామర్ది బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ నోటీసుల డ్రామా ఆడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని కూడా స్పష్టం చేశారైనా. సో కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇందాక చూసుకున్నాం, ఫ్రెంచ్ వైన్, షాంపైన్లపై 200% సుంకాలు విధిస్తామంటూ కూడా ట్రంప్ చేసిన కొన్ని హెచ్చరికలు.
ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు డైరెక్ట్ అకౌంట్లకే ఇకపై. సో ఇది ఇటీవల కాలంలో చూసుకుంటే గత 6 నెలల నుంచి సంవత్సరం కాలం నుంచి ఈ కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వేతనాలు రాలేదు అని పలు చోట్ల నిరసనలు చేశారు, ఆందోళన కూడా చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. సో సాలరీల కష్టాలకు ఇక చెల్లు. సో ఐఎఫ్ఎంఎస్ ప్రత్యేక ఆప్షన్ లేదా ప్రత్యేక పోర్టల్ కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ. సో ఇప్పటికే శాఖల వారీగా ఆధార్ అలాగే బ్యాంక్ అకౌంట్లతో లింకులు కూడా జరుగుతున్నాయి. ఇన్నాళ్ళు హెచ్ఓడి ఏజెన్సీల అకౌంట్లోకి జమ, దీంతో అడ్డగోలు అక్రమాలు జరిగాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దాకా కాంట్రాక్ట్ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది, జీతాలు అందని వారు. సింగరేణిలో అక్రమాలు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి అంటూ కూడా ఇక్కడ రామచంద్రరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. సో అప్పటి నుంచి ఎంక్వైరీ చేయించాలి. సో సగం పాపం బీఆర్ఎస్ అయితే సగం పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది. అవినీతిపై కేంద్ర మంత్రికి లేఖ రాసే నైతిక హక్కు హరీష్ రావుకు లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ను శుద్ధపూసలా చూపించే ప్రయత్నం మానుకోవాలి. రాష్ట్రాన్ని మొదట భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ అని ఫైర్ అయ్యారు ఆయన. ఇక చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు విచారణ తర్వాత కేటీఆర్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. సో 1000 కేసులు పెట్టుకో, 100 సీట్లు వేసుకో. సో అక్షరాల ఇది సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అని కూడా చెప్పుకోవచ్చు. సో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా భయపడేదే లేదు అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. సో ఫోన్ ట్యాపింగ్ ఓ లొట్ట పీసు కేసు, అసెంబ్లీలో మంత్రులతోనే హరీష్ రావు ఫుట్బాల్ ఆడుకున్నాడు, 5 ఆఫీసర్లు ఆయన్నేం చేస్తారు అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు ఆయన. ఇక చూసుకుంటే ఈ వాహనదారులకు విధించే చలాన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. చలాన్ల వసూల కోసం బెదిరింపులొద్దు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ప్రాసిక్యూట్ చేయండి, చలాన్లు కట్టకపోతే నోటీసులు ఇవ్వండి. సో వారు కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందే అంటూ కూడా స్పష్టం చేసింది. ఇక వరంగల్లో టీం రుద్రమ ఏర్పాటైంది. 21 మంది ఏఆర్ మహిళా కానిస్టేబుల్తో స్పెషల్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ. పురుషులతో సమానంగా డ్యూటీలు చేసేలా కమాండో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు వాళ్ళకి. అలాగే దీంతో పాటు ఈ ట్రైనింగ్ తో పాటు కూమింగ్, ఫైరింగ్, బాంబ్ డిస్పోజల్, బందోబస్తు విధుల్లో శిక్షణ కూడా తీసుకోనున్నారు ఈ టీం. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.